లక్ష్మీ నరసింహ యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షక మహాదేవుళ్ళందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రేక్షకులారా, ఈరోజు ఎన్నో ఒడిదుడుకుల నుంచి, భయంకరమైన సంఘటనల నుంచి చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనారోగ్య సమస్యలు అయితేనేమి, కుటుంబ వ్యవహారిక బాంధవ్యాల నుంచి విముక్తి కాలేక ఎన్నో 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 ఇబ్బందులు పడుతూ, దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో ఇబ్బందులు పడుతూ, ఆ రోగాలను బారిన పడి వాటికి అంతు చిక్కని సమస్యలతో ఎన్నో సమస్యలతో సతమవుతున్న వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చావు దాకా వెళ్ళిపోయారు. డాక్టర్లు సైతం చేతులు ఎత్తేశారు. దీనికి పరిష్కారం లేదు అనుకునేటువంటి ప్రతి సమస్యకి కూడా డాక్టర్లు మేము ఏం చేయలేము, మా వృత్తి వైద్య వృత్తి మేము నిర్వహిస్తున్నాం, చివరిగా భగవంతుడి మీద భారం, దైవాధీనం అని కొన్ని సందర్భాల్లో అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మన బంధువులు అయితేనేమి, మన తెలిసిన తోటి వారు అయితేనేమి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇటువంటి మాటలన్నీ మనం వింటూ ఉంటాం. వీటన్నిటికీ కూడా దృష్టిలో ఉంచుకొని అద్భుతమైన పరిష్కార మార్గం ఈ మహామంత్రం. ఈ మంత్రాన్ని తెలుసుకోవాలంటే కొన్ని గట్స్ ఉండాలి. ఈ మంత్రాన్ని చేయాలంటే మన యొక్క పరమశివుడి ఫోటో పెట్టుకొని ఆవునేతితో దీపాలు వెలిగించి, ఎతి దీపాలు వెలిగించి 3 అగరవత్తులను స్వామివారికి చేయించి అర్ధనగ్నంగా, అంటే చొక్కా తీసేసి ఏ సాప అది ఒక ఎర్రటి వస్త్రం కానీ లేదంటే దర్భశాప కానీ కూర్చొని దాని మీద కూర్చొని మహామంత్రం, ఆ మంత్రాన్ని పఠిస్తే 10,008 సార్లు పఠిస్తే అనారోగ్య స్థితి సంఘటనల నుంచి తిరిగి వచ్చి బ్రతికించినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ మహామంత్రాన్ని మృత్యువునే తిరిగి జయించి మరలా బ్రతికించేటటువంటి మహామంత్రం. ఈ విధి విధానాన్ని తెలుసుకొని అందరూ కూడా ఆచరించాలి. సభాముఖంగా ఈ బీజాక్షర సహిత మహామంత్రాన్ని తెలియజేయట్లేదు. ఎన్నో అనేక మంది అరిష్టాలకు గురవుతూ ఉంటారు. కాబట్టి గురువు ద్వారా ఈ యొక్క మంత్రాన్ని తీసుకొని ఉపదేశం తీసుకొని చేసుకున్నట్లయితే అతి శీఘ్రంగా ఫలితాలు వస్తాయి. ఆ చావు దాకా వెళ్ళి డాక్టర్ల చేతులు ఎత్తేసిన కేసులను కూడా తిరిగి బ్రతికించేటటువంటి సంజీవని మహామంత్రం. ఈ మంత్రాన్ని కొంతమంది మృత్యుంజయ మహామంత్రం అంటారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్ముకం ఇవ బంధనాన్ మృత్యోర్ముక్షయామృతాత్. ఈ మృత్యుంజయ మహామంత్రం ఇది ఒక విధానానికి సంబంధించినటువంటి మహామంత్రం. దీన్ని మృత్యుంజయ మంత్రం అంటారు. ఈ మంత్రంతో దీనికంటే అతి శీఘ్రంగా ఫలించేటటువంటి మంత్రం ఇది. టీవీ సముఖంగా ఈ ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను తెలియజేయలేకపోతున్నాను. ఈ మహామంత్రం వివరాలు కావాలంటే, మీరు తెలుసుకోవాలంటే మేము స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి ఫోన్ చేసి తీసుకోగలరు. ఈ మహామంత్రాన్ని ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ మహామంత్రాన్ని కూడా వరుసగా 3 రోజులు జపం చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క గోత్రనామం, అతని ఇంటి పేరు, వాళ్ళ తల్లిగారి పేరు ఇవన్నీ మంత్రంతో కలిపి చూపించినట్లయితే అనూహ్యంగా మరలా అటువంటి బారిన పడకుండా డాక్టర్లకి అర్థమయ్యేటటువంటి విధానంలో భగవంతుడు అతిశక్తి స్వరూపుడు కాబట్టి ఆయన యొక్క మహిమ ద్వారా కానీ, ఆయన యొక్క మంత్ర పఠనం వల్ల కానీ అద్భుతంగా వాళ్ళకి తిరిగి మరలా పునర్జీవం కలుగుతుంది. అది శాస్త్రరీత్యా కొన్ని నిగూఢంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి సభాముఖంగా చెప్పలేం. దీనికి కావలసిన వారు అంతా విధి విధానాలు తెలుసుకొని పరిష్కారం చేసుకొని అనేక సమస్యల నుంచి బయటపడగలుగుతారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవింద సమర్పణమస్తు. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం.